దేవా సార్ జానీ, శివ, పార్వతి సేఫ్గానే ఉంది. వాళ్ళు ఏ హాని తలపెట్టలేదు కానీ నీలాంబరి మీద కోపంతో ఏమైనా చేయొచ్చు. పార్వతి ఎక్కడ ఉందో తెలిస్తే మనమే వెళ్దాం దేవా. ఈ ఫోన్ వచ్చిన దాన్ని బట్టి ట్రేస్ అవుట్ చేస్తే వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారో తెలుసుకోవచ్చు. ఆ చుట్టుపక్కనే పార్వతి ఉంటుంది. ఈ మాత్రం క్లూ దొరికితే చాలు సార్. మేము వెళ్ళి అక్కడ పొజిషన్ ఏంటో చెప్తాం. రాజాని. ఓకే దేవా, ఐ విల్ కాల్ యూ. ఓకే పద. సారీ సార్, అన్ని చోట్ల వెతికాం కానీ పార్వతి ఆచూకీ తెలియలేదు. అనుమానం వచ్చిన రూట్లను మనుషులను ఆరా తీసాం, అయినా లాభం లేకపోయింది. ముక్కు మొహం తెలియని వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? ఇంట్లో ఉన్న పిన్ని భాబీని అడిగితేనే నిజం బయటపడుతుంది. నన్నిరికిస్తా విడిచిన బాబు. పార్వతి కనపడపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ముక్కోటి దేవతల మీద ఒట్టు, కావాలంటే మా ఆయన మీద కూడా ఒట్టేస్తాను. ఆపుతావా? నీకు తెలియకపోతే నీ పక్కనే ఉన్న నీలాంబర్కి తెలుసనా? నాకు తెలిస్తే సైలెంట్గా ఎందుకుంటానంటే. ఉంటావు. పార్వతికి ఏదైనా జరిగేంత వరకు మాట్లాడకుండా ఉంటావు. తనకేదైనా అయితే మనం ఎందుకు ఊరుకుంటాం బావా? హనుమంతైనా వదిలిపెడతాడా? పెళ్లి కావాల్సిన పిల్ల ఒక్క పూట కనపడకపోతే ఆ తండ్రి ఎంత కంగారు పడతాడో, ఎంత బాధపడతాడో అర్థం చేసుకోండి. పార్వతిని ఏం చేశారో, ఎక్కడుందో చెప్పండి. నిజంగా మాకే చెప్పకు. మిమ్మల్ని అడిగినా లాభం లేదు. మీరిక్కడే ఉండి ప్రయోజనమూ లేదు. టైం 9 అయింది. ఈ టైంలోపు పార్వతి ఇంట్లో ఉండాలని నిన్ననే చెప్పాను, కానీ రాలేదు. చేసిన తప్పుని సరిదిద్దుకుని పార్వతిని ఇంటికి తీసుకొస్తారు అనుకున్నాను, కానీ మీలో మార్పు రాదు అని అర్థమైంది. పార్వతి ఎక్కడుందో తెలిస్తేనే కదా అంటే తీసుకురాగలను. షట్ అప్! తప్పు చేయలేదు. ఎంత పని చేసావు చూడు. నేనే చేశాను. నీ వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ముష్టడా, మాకే డబ్బులేస్తావా? ఒరేయ్ చచ్చినోడా, ఆ మొహాలు ముష్టంలా ఉన్నాయా? ముష్టోడా! ఏం కోసావురా? ఆగండ్రా! ఆగు! ఆగరా! అని రాండి! ఒరేయ్ ఇదే! నాకింత చండాలపు కాలొచ్చి నిద్రలేస్తే
ఇది మాత్రం దున్నలాగా ఎలా పడుకునుందో చూడు. నేను నిద్ర పోలేదాంటీ. నువ్వు అటు తిరుగుంటే పడుకున్నావేమో అనుకున్నాను నీలమ్మ. పార్వతిని ఉదయం 9 తీసుకురాకపోతే అఖిలాంటి ఇంట్లో నుంచి గెంటేస్తానని చెప్పాక నిద్రలా పడుతుందా ఆంటీ? గెంటేసినట్టు నాకు కల కూడా వచ్చింది. రేపు అది నిజం అవ్వడమే మిగిలింది. తెల్లవారుజామున పడ్డ కలలు నిజం అవుతాయంట. అమ్మో, ఇంక లాభం లేదు. నేను వెళ్ళొస్తాను. ఏం చేస్తున్నావా ఆంటీ? కలలో కట్టుబట్టలతో బయటికి గెంటేశారు. కాస్ట్లీ చీరలో నగలైనా సర్ది పెట్టేసుకుంటే మార్నింగ్ బ్యాగ్తో బయటికి వెళ్ళిపోవచ్చు. అంత సీన్ లేదా ఆంటీ? నేను ఈ ఇంట్లో నుండి పర్మనెంట్గా బయటికి వెళ్లాల్సి వస్తే అది నేను కాదు, నా శవమే వెళ్ళాలి. నేనంత త్వరగా చావనాంటీ. పార్వతి ఎక్కడుందని తీసుకొస్తావు? ఆ రాంగ్ నంబర్ గాడి అడ్రస్ ఏమైనా చెప్పాడా? చెప్పాడు. భూత్ బంగ్లా రోడ్లోకి వచ్చి ఫోన్ చేస్తే నేనెక్కడున్నానో చెప్తాను. అతి తెలివితో రాకుండా ఒంటరిగా రా. ఒంటరిగా రమ్మన్నాడు కానీ నువ్వు కూడా తోడురా ఆంటీ. పద. సుమంగళిగా పోవాలన్న నా కోరిక ఇవాళ తీరుతుందా ఏంటి? పద. ఏమ్మా, ఏ టిఫిన్ కావాలో చెప్తే వెళ్ళి తీసుకొస్తాం. రోజు మీరు ఇట్టాగే హోటల్ నుంచి తెప్పించుకుని తింటారా? అట్ట సేతే ఆరోగ్యం పాడైపోతాది. వంటగది 7:30 సూయించండి. మీకు మీ సార్కి టిఫిన్ రెడీ చేస్తా. నన్ను వంట మనిషినే కదా, వంట చేయనికి మొహమాటం ఏమీ లేదు. నువ్వు మంచిదానువో అమాయకురాలువో తెలియట్లేదు. కానీ నీతో పని చేయించావని మా సారు తెలిస్తే మమ్మల్ని తిట్టేస్తారు. అట్టగైతే నాకేం వద్దులే. మీరు టిఫిన్ చేసి రండి. అవును, నన్ను ఎప్పుడు ఒగ్గేస్తారు? మా సార్ వస్తారు, అప్పుడు విషయం చెప్తారు. సరే, వెళ్ళొస్తాం. అతను అడుగుదాం. వాచ్మెన్ అడుగుదాం. బాబు, ఇక్కడ భూత్ బంగ్లా ఎక్కడుందో తెలుసా? తెలీదమ్మా. అక్కడ చూద్దాం ఒకసారి. ఏంటే ఇంకెంతసేపు వెతకాలే? దొరకట్లేదు. ఇది కరెక్ట్ రూట్ కాదేమో. ఏ, అటు చూద్దాం. పద, లోపలికెళ్ళి చూద్దాం. రా. చంద్రముఖి ఫోన్ చేస్తుందంటే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు ఆంటీ. మనం చెప్పిన అడ్రస్కే వచ్చామంటావా? వాడు ప్లేస్ మార్చినా క్లూ అయితే దొరుకుతుందని వచ్చాం కదా ఆంటీ. వాడు కాల్ లిఫ్ట్ చేస్తే చాలు. హలో హలో, లిఫ్ట్ చేయట్లేదేంట్రా? నీకేమొచ్చింది? ఏం కావాలో చెప్పు. ఎక్కడున్నావో చెప్పు. నేను కలవమన్నావు కదా. రండి సార్. ఎక్కడ మేడం? అటు చూడండి. అదిగోండి, షూట్ చేసేయండి. ఓకే మేడం. చెయ్యండి సార్. కాల్ చేయండి. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, భారతి, పెద్దబాబు గారు. Watch this show live on Ditto TV.